హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ దీప్తి. ఈరోజు మన వీడియో వచ్చేసి అదే మష్రూమ్స్ కర్రీ అండి. పుట్టగొడుగుల కర్రీని ఎప్పుడూ ఒకేలా కాకుండా నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అండ్ నా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా హాట్ వాటర్ అనేది తీసుకోవాలి. హాట్ వాటర్ తీసుకొని గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. వాటర్ని గోరువెచ్చగా వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సాల్ట్ వేసుకొని మష్రూమ్స్ని హాట్ వాటర్లో వేసుకొని క్లీన్గా వాష్ చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే పోపు దినుసులు కొద్దిగా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని ఆనియన్లోకి వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ అనేది త్వరగా బాయిల్ అవుతాయండి. ఎక్కువ టైం పట్టదు, తొందరగా ఉడుకుతాయి కాబట్టి 2 మినిట్స్ వరకు ఉడికించుకొని అందులో మీ టేస్ట్కి సరిపడ కారం అండ్ ఉప్పు వేసుకొని మరొక 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఈ మష్రూమ్ కర్రీ ఇలా నేను చూపించే విధంగా కర్రీ చేసుకోండి. చాలా టేస్ట్ బాగుంటుంది అండ్ చపాతీస్లోకి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా టమాటో వేసుకొని గ్రేవీలా కాకుండా ఇలా మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవడం ద్వారా టేస్ట్ బాగుంటుంది అండ్ చపాతీస్లోకి వేడి అన్నంలోకి కూడా బాగుంటుంది. కొత్తగా తిన్న ఫీల్ వస్తుంది. ఇలా 3 మినిట్స్ వరకు కారం ఉప్పుతో కూడా ఉడికించుకున్న తర్వాత అందులోనే గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీ అండ్ స్పైసీ హెల్దీ మష్రూమ్ కర్రీ అనేది రెడీ అండి. ఇలా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.